2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఏ రిలేషన్లోనైనా సరే ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఫ్రెండ్షిప్లో కానివ్వండి, లేదంటే కొలీగ్స్లో కానివ్వండి, భార్య భర్తల్లో ఎస్పెషల్లీ ఒక విషయం మేబీ వాళ్ళు చెప్పేది నిజమై ఉండొచ్చు, కంప్లీట్గా వాళ్ళదే రైట్ అయి ఉండొచ్చు, కానీ మొహం మీద అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, చెప్తే ఎలా ఉంటుందని ఆలోచించుకోకుండా మేము చెప్పేది నిజం అని ఒకే ఒక్క దాని మీద కూర్చొని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అవతల వాళ్ళని కించపరిచే విధంగా ఉంటుంది, హర్ట్ చేసే విధంగా ఉంటుంది. మేబీ వాళ్ళు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఆ టైంలో అంతమంది ముందు చెప్పాల్సిన పని అయితే లేదు. మరీ అంతమంది ముందు చెప్పి ప్రూవ్ చేసుకునే అవసరం కూడా ఉండదు. అలాంటి క్యారెక్టర్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటాము, దానివల్ల తెలియకుండానే ఎదుటి వ్యక్తి సెన్సిటివ్ అయిపోతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ టైం వాళ్ళు జోలికి కూడా వెళ్ళరు. వీడు మేబీ నిజమే మాట్లాడొచ్చు కానీ వీడు పరువు తీస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉంటాం మనం. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటాం మేడం? అంటే ఆనెస్టీ ఈజ్ ఎప్పుడూ అవసరమే, కానీ ఆ క్షణమే అవసరం లేదు. నీకు అర్థమైంది. ఎనీ రిలేషన్షిప్లో ఆనెస్టీ, నిజాయితీ, నిజం మాట్లాడటం చాలా అవసరం. బట్ కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు అంటే ఆ క్షణమే తక్షణ ఆనెస్టీ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక నాటకమో లేకపోతే స్కూల్లో చిన్న పిల్లలు అసలు ఏదైనా ఒక ఫ్రెండ్ ఒక నాటకంలో పాత్ర వేసి మనల్ని ఆ నాటకాన్ని చూడటానికి రమ్మని పిలిచారనుకుందాం, మనం వెళ్తాం. ఆ నాటకం చాలా దరిద్రంగా ఉంది. ఆ అమ్మాయో అబ్బాయో మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అనుకుందాం, చాలా బాగా చేసింది కానీ నాటకం దరిద్రంగా ఉంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఆ అమ్మాయి కోసమే అది చూడటానికి వెళ్ళాం. అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ మేకప్తో ఎగ్జైటెడ్గా వచ్చి ఎలా ఉంది అంటది. అప్పుడు ఏం చెప్పాలి? నార్మల్గా అయితే బాగా చేసావు, పర్ఫార్మెన్స్ ఓకే, తర్వాత మాట్లాడదాం. ఏంటి నాటకం అసలు దరిద్రంగా ఉంది, నువ్వు ఉన్నావు కాబట్టి ఉన్నాను, లేదంటే మధ్యలో వెళ్ళిపోయావాడిని. ఇవి ఒరిజినల్ ఫీలింగ్స్. మీరన్నా అంత నార్మల్ గా చెప్పారు కానీ బయట ఇంకా చాలా హార్డ్ గా ఉంటుంది. అంటే దానికి ఎక్స్ప్రెషన్ ఉంటాయి. ఏంటి నాటకం అసలు నువ్వు ఎందుకు వేసావు, అసలు బుర్ర ఉందా నీకు, అంటే ఫ్రెండ్ కదా కాబట్టి క్లోజ్నెస్ ఉంటుంది. ఏంటి ఈ నాటకం, ఏంటి ఈ గోల్, ఏంటి అసలు నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాను నేను, లేకపోతే మధ్యలో లేసి. ఇదంతా నిజమే. బట్ ఆ క్షణం ఆ అమ్మాయి అంత ఎగ్జైటెడ్గా ఆ మేకప్ కూడా తీసేయకుండా మన దగ్గరకు వచ్చి ఎలా ఉందని అడిగినప్పుడు నువ్వు మాత్రం చాలా బాగా చేసావు, నేను రాకపోతే నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలిసేది కాదు, నేను మిస్ అయిపోయేవాడిని, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అది చెప్తే అమ్మాయి హ్యాపీగా అయిపోద్ది. నెక్స్ట్ డే పిలిచో ఫోన్ చేసో అసలు చేసే ముందల ఆ నాటకం ఏంటో, దానిలో మిగతా క్యారెక్టర్స్ ఏంటో నువ్వు చూసుకోవాలి కదా, అసలు నువ్వు ఉన్నావు కాబట్టి కూర్చోగలిగాను, లేదంటే మొదలుపెట్టిన 10 నిమిషాలకే వెళ్ళిపోయేవాడిని. సో ఎక్కడ తప్పు జరిగింది, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఎలాంటివి చేసుకోవాలి అనేది వినటానికి కూడా అప్పటికి ఆ అమ్మాయి రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇతనొక్క రివ్యూనే కాదు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఆన్ ది హోల్ ఏంటనేది. ప్లస్ అప్పటికప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ కాకుండా దాని ఒరిజినాలిటీ ఏంటి అనేది, విషయం ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో నువ్వు అప్పుడు చెప్పాలి. సో నువ్వు ఎందుకు చెప్తున్నావు అది కూడా ఆ అమ్మాయికి ఏదన్నా బెటర్ అవుతుంది, నెక్స్ట్ టైం చేసేటప్పుడు కరెక్షన్స్ నువ్వు జెన్యూన్గా ఫ్రెండ్వి ఇవ్వగలవు కాబట్టి చెప్తున్నావు. ఆ నెక్స్ట్ డే అయినా అదే ఎవరో మనకు తెలియని వాళ్ళు ఏదో పరిచయం ఉండి పిలిచారు, వచ్చారు, ఎలా ఉందంట, బాగుందా అంట, వెళ్ళిపోతాం. ఈ నిజాయితీగా మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎందుకు, మన ఫ్రెండ్ కాబట్టి. అట్లాగే భార్యాభర్తలు అనుకుందాం, మనం అనుకుంటాం చాలా చిన్న విషయాలని, బట్ 10 చిన్న విషయాలే ఒక పెద్ద అసంతృప్తికి, ఒక్కొక్కటి పేర్చుకుని ఒక పెద్ద బ్లాస్ట్కి దారితీస్తాం. ఇప్పుడు సపోజ్ భార్యాభర్తలే ఉన్నారు, సరే ఆవిడేదో కూర వండింది, అది కుదరలేదు. ఇప్పుడు అన్నిసార్లు కుదరదు కదా, ఏదో కుదరలేదు. ఈవిడ ఎగ్జైటింగ్గా ఇవాళ చికెన్ చేశాను, మీరు వస్తున్నారనో లేకపోతే పిల్లల కోసమనో, బర్త్డే అని ఏదో ఒకటి అసలు సందర్భం అనుకుందాం, ఇవాళ చేశాను, ఆఫీస్ నుంచి ముందు వచ్చి మరి 1 గంట పర్మిషన్ తీసుకుని చికెన్ చేశాను, ఎట్లా ఉంది అన్నప్పుడు అది నిజంగా బాగోలేదు. బట్ బాగానే ఉంది, పర్వాలేదు, కొంచెం ఉప్పు ఇంకొంచెం బడి ఉంటే బాగుండేదో, లేకపోతే ఏదో ఒకటి నీకు తెలిసింది. అంతే తప్పితే చండాలంగా ఉంది అస్సలు బాగాలేదంటే ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది కదా, తింటే ఆవిడికి తెలుస్తుంది బాగాలేదనే సంగతి. సో బట్ ఆ ఉత్సాహం, మన నిజాయితీ అవతల వ్యక్తిని, మన ఆనెస్టీ అవతల వ్యక్తిని చిన్నబుచ్చటానికో
లేకపోతే నిజం చెప్పి బాధ పెట్టడానికో కాదు కదా. దాన్నే ఒక నిమిషం ఆగి తినేసాకో ఇంకొంచెం ఇదైతే బాగుండేది, కూర ఇంకొంచెం వేగితే బాగుండేది, ఇంకొంచెం ఫ్రై అయితే బాగుండేది చెప్పొచ్చు. ఒక ప్రాజెక్ట్, ఒక బాబు, చిన్నపిల్లలైనా సరే ఎనీ రిలేషన్ ఒక 85 మార్కులతో వస్తాడు, నీకేమో 95 మార్కులు వచ్చేయాలి నీ కొడుకని ఉంటుంది. వాడు 85 రాగానే ఏంట్రా 85 అయినా నేను నీ నుంచి మోర్ దాన్ 90 ఎక్స్పెక్ట్ చేశాను అనగానే వాడి ఎగ్జైట్మెంట్ అంతా పోద్ది. సో 85 వెరీ గుడ్ ఓకే అని చెప్పి తర్వాత ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు మ్యాథ్స్లో జనరల్గా 100/100 వస్తాయి కదా నాన్న, 15 మార్క్స్ ఎక్కడ పోయినాయి చూద్దాం మనం, నెక్స్ట్ టైం నీకు చక్కగా 85 కంటే కూడా ఎక్కువ వస్తే యుల్ ఫీల్ హ్యాపీ అలా చెప్పావు అనుకోండి, వాడు ఆలోచించగలడు, వాడు ఆలోచిస్తాడు ఎక్కడ పోయినాయి ఆ మిగిలిని, నిజంగానే మ్యాథ్స్లో 100/100 తెచ్చుకోవచ్చు కదా అని. నీ ఎక్స్పెక్టేషను, నీ నిజాయితీ అప్పటికప్పుడు అప్పుడున్న ఎమోషన్ మీద నీళ్లు జల్లినట్టుగా చెయ్యక్కర్లేదు. సో ఇవే అంటే ఏంటంటే ఒక మనిషిని ఆ బంధాన్ని గట్టి పరిచేవి అన్ని చిన్న చిన్నవి, ఏదో పెద్దవి కాదు అసలు. మనం ఏదో అనుకుంటాం కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కానీ, టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ కానీ, ఏదైనా సరే ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్నవే ఎక్కువ బలపరుస్తాయి. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? సో అందుకని ఆ చిన్న ఎమోషన్స్ని మనం అవతల వ్యక్తికి ఇచ్చే ఇంపార్టెన్స్ తెలుపుతాయి అవి. నువ్వు మొహం మీదే చెప్పేస్తే తప్ప తీసుకోలేరు కదా. అది నిజమే అని తెలిసిన ఆ నిజాన్ని కూడా చాలా అందంగా చెప్పొచ్చు, కాసేపు ఆగి చెప్పొచ్చు, తర్వాత చెప్పొచ్చు, అప్పుడే చెప్పక్కర్లేదు. నువ్వు అన్నావు నలుగురిలోనే చెప్పక్కర్లా. ఇప్పుడు డిన్నర్కి 10 మంది వస్తారు, మీ ఆవిడ చేసిన కూర నచ్చలేదు, ఏంటి వాళ్ళ కూర బాగాలేదు, నువ్వు ఎప్పుడు ఇంకా బాగా చేస్తావు కదా అనక్కర్లా. ఎందుకంటే మనకు నచ్చకపోయినా అసలు అవతలాలకు నచ్చి తింటా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అనవసరంగా అంటాం వల్ల ఇది బాగాలేదా బాగుందే అనేది క్వశ్చన్ వస్తుంది. అనవసరం. అక్కడ నీకు అనిపించినా అది నిజమైనా కొన్నిసార్లు దాన్ని పోస్ట్పోన్ చేయటం అవసరం. థ్యాంక్ యూ మ్యామ్. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటివే చిన్న చిన్నవే ఎక్కడో తెలియకుండా మిస్అండర్స్టాండింగ్స్, కుండబద్దలు కొట్టే మనస్తత్వాలు, లేదు అంటే ఆ క్రేవింగ్స్ని ఆపుకోలేక ఏది పడితే అది మాట్లాడేయడం, ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్ని చూపిస్తాయి. మీరు అన్నట్టుగా 10 చిన్న చిన్నవే కొండంత భారాన్ని మిగులుస్తూ ఉంటాయి వాళ్ళకి. 10 చిన్న చిన్నవే కొండంత సంతోషాన్ని కూడా ఇస్తాయి. అది చిన్నవి అనుకుంటాం మనం. అవును. సో ఎవరైతే వీటి గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో అయితే చాలామంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఇంతేలే అన్నదానికి వచ్చేసి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు పాపం. అట్లా చాలామంది ఆడపిల్లలు ఉంటూ ఉంటారు, అలా చాలామంది అబ్బాయిలు కూడా ఉంటూ ఉంటారు. ఏదైనా రిలీఫ్నెస్ కోసమో, లేదంటే ఒకసారి మాట్లాడితే తెలియకుండా మనకి కూడా ఏదో ఒక ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుందనో మనల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన గైడెన్స్ కానివ్వండి, టాక్ థెరపీస్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది? అండ్ మీ దగ్గర సెషన్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? సెషన్స్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉంటున్నాయి ఉషా. ఎందుకంటే సిటీలో వాళ్ళు కూడా ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ ట్రాఫిక్కి. బాగా దూరంగా ఉంటే కనుక ఈ చివర ఆ చివర అంటే వాళ్ళు కూడా ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు. లేదా ఫస్ట్ టైం వచ్చి కలిసి మాట్లాడిన తర్వాత ఒకవేళ మల్టిపుల్ సెషన్స్ పడితే కనుక చక్కగా ఆన్లైన్లో చేసుకుంటున్నాం. ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి దీనికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా, అసలు మాకేదన్నా సొల్యూషన్ కానీ, అదర్ వే ఆఫ్ బిహేవింగ్ కానీ, దీన్ని సొల్యూషన్ కానీ ఏదన్నా ఉంటుందా అని డౌట్లు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.